నియో సోల్ గిటార్ ఈ పేరు వినగానే ఒక రకమైన స్మూత్ సోల్ఫుల్ మ్యూజిక్ గుర్తొస్తుంది కదా. ఈరోజు మనం ఆ మ్యాజిక్ వెనుకున్న సీక్రెట్స్ని డీకోడ్ చేద్దాం. అసలు ఆ మనసును హత్తుకునే సౌండ్ ఎలా క్రియేట్ అవుతుందో తెలుసుకుందాం. సరే, మొదలుబెట్టే ముందు మనందరి మధ్యలో వచ్చే మొదటి ప్రశ్న, అసలు ఏంటి ఈ నియో సోల్ లింక్? ఈ ఒక్క ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలుపెడదాం, ఎందుకంటే సమాధానం అక్కడే ఉంది. ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ఫస్ట్ ఈ నియో సోల్ లింక్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత దాని వెనకున్న 3 ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఏంటో తెలుసుకుందాం. మరి వాటిని ప్రాక్టికల్గా ఎలా ప్లే చేయాలో చూసి అసలు ఆ సోల్తో ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా నేర్చుకుందాం. ఇక చివరగా ఈ చిన్న చిన్న మ్యూజిక్ ఐడియాల వెనుకున్న పెద్ద ఫిలాసఫీ ఏంటో అర్థం చేసుకుందాం. ఓకే, మన మొదటి టాపిక్ అసలు ఈ నియో సోల్ లింక్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది హార్మోనీ, రిథమ్, ఫీలింగ్ ఈ మూడింటి అద్భుతమైన కలయిక అనమాట. ఇంకాస్త డీప్గా వెళ్తే నియో సోల్ గిటార్ అంటే జాజ్ హార్మోనీ, బ్లూస్ ఫీలింగ్ ఇంకా R&B రిథమ్ ఈ మూడింటిని మిక్స్ చేసి ఒక సోల్ఫుల్ మ్యూజికల్ లాంగ్వేజ్ని క్రియేట్ చేయడం. ఇది కేవలం టెక్నిక్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. మరి లిక్స్ అంటే ఏంటో తెలుసా? ఇవి మ్యూజిక్లో ఉండే చిన్న చిన్న అందమైన పదాల్లాంటివి. 2 కార్డ్స్ మారేటప్పుడు మధ్యలో వచ్చే గ్యాప్ని ఫీల్ చేయడానికి వీటిని వాడతాం. ఓవర్గా ప్లే చేయకుండా మ్యూజిక్కి ఒక డెప్త్, ఒక బ్యూటీ యాడ్ చేయడమే వీటి పని. రైట్, ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈ నియో సోల్ సౌండ్ వెనుకున్న ఆ సీక్రెట్ సాస్ ఏంటో తెలుసుకుందామా? ఆ 3 కీలకమైన కాన్సెప్ట్లే దీనికి ప్రాణం పోస్తాయి. రెడీయా? మొదటి కాన్సెప్ట్, మొదటిది టార్గెట్ నోట్స్. ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఐడియా. మనం ప్లే చేసే ప్రతి లిక్ అంటే ప్రతి చిన్న మ్యూజిక్ పీస్ తర్వాత వచ్చే కార్డ్లోని ఏదో ఒక ముఖ్యమైన నోట్ మీద, అంటే రూట్, థర్డ్ లేదా ఫిఫ్త్ మీద ఎండ్ అవ్వాలి. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట. డెస్టినేషన్ ముందే తెలిసి ఉండాలి. ఓకే, ఇక రెండో సీక్రెట్, ఇది మన మ్యూజిక్కి మంచి కలర్ యాడ్ చేస్తుంది. రెండవది క్రోమాటిక్ పాసింగ్ టోన్స్. వీటిని ఎలా ఊహించుకోవాలంటే మనం వెళ్లే దారిలో ఉండే చిన్న చిన్న అందమైన మలుపుల్లాంటివి. ఇవి యాక్చువల్ స్కేల్లో ఉండవు, మన టార్గెట్ నోట్కి వెళ్లే దారిలో ఒక డెకరేషన్లా వాడతాం. ఇది వినేవాళ్లకు చిన్న సస్పెన్స్ క్రియేట్ చేసి కరెక్ట్ నోట్ మీద ల్యాండ్ అయినప్పుడు ఆహా అనిపిస్తుంది. ఇక మూడవది ఫైనల్ కాన్సెప్ట్. ఇదే నియో సోల్కి ఆ స్పెషల్ గ్రూవ్ ఇచ్చేది. మూడవది రిథమిక్ డిస్ప్లేస్మెంట్. అంటే నియో సోల్ లిక్స్ ఎప్పుడూ కరెక్ట్గా బీట్ మీద పడవు. ఒక్కోసారి బీట్కి కొంచెం ముందో లేదా కొంచెం వెనకో వస్తాయి. ఈ చిన్న టైమింగ్ మార్పే ఆ జాజీ ఫీల్ని తీసుకొస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఏ నోట్స్ ప్లే చేస్తున్నామనే దానికన్నా వాటిని ఏ టైంలో ఏ ఫీల్తో ప్లే చేస్తున్నామనేదే ఇంపార్టెంట్. సరే, ఇప్పుడిదాకా థీరీ బాగానే చెప్పుకున్నాం. మరి ఈ 3 కాన్సెప్ట్లు ప్రాక్టికల్గా ఎలా వర్కవుతాయో చూద్దామా? లెట్స్ పుట్ థీరీ ఇంటూ ప్రాక్టీస్. మన సోర్స్ మెటీరియల్ నుంచి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించినా దీని వెనక చాలా డెప్త్ ఉంది. ఈ లిక్ ఏ కార్డ్ నుంచి జీ కార్డ్కి మారేటప్పుడు వస్తుంది. నోట్స్ గమనించండి. ఏ నుంచి సీకెళ్ళి అక్కడ్నుంచి బి అంటే ఒక క్రోమాటిక్ పాసింగ్ టోన్కి వెళ్ళి ఫైనల్గా బీట్ 1 మీద జీ మీద ల్యాండ్ అవుతుంది. ఈ జీ ఏంటి? మనం వెళ్లాలనుకుంటున్న జీ కార్డ్ యొక్క రూట్ నోట్. చూసారా టార్గెట్ నోట్ కాన్సెప్ట్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో ఇక్కడ? ఓకే, ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్. ఇది ఇంకాస్త మెలోడిక్గా, ఇమోషనల్గా ఉంటుంది. ఒక సింపుల్ పెంటటానిక్ రన్. ఇది ఏం పెంటటానిక్ స్కేల్లో కిందికొస్తున్న సింపుల్ ఫ్రేజ్. ఇక్కడ స్పీడ్ అస్సలు ముఖ్యం కాదు, ఫీల్ మాత్రమే ముఖ్యం. ప్రతి నోట్ని నెమ్మదిగా, కావాలని ఒక చిన్న బెండ్తో ప్లే చేయాలి. ఎలాగంటే మీ గిటారే ఒక R&B సింగర్లా పాడుతున్నట్టు ఫీల్ అవ్వాలి. ఆ సోల్ మొత్తం ఆ ఫీల్లోనే ఉంది. సరే, ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చెయ్యాలో చూద్దాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన గోల్డెన్ రూల్ ఏంటంటే ఏం ప్లే చేస్తున్నామనేది కాదు, ఎలా ప్లే చేస్తున్నామనేదే ముఖ్యం. ఆ సోల్తో ప్రాక్టీస్ చేయడం ఎలాగో చూద్దాం. ఈ కొటేషన్ చూడండి. స్పీడ్ అనేది అనవసరం. గజిబిజిగా వాయించే 10 ఫాస్ట్ నోట్స్ కన్నా సరైన చోట ఫీల్తో పెట్టే ఒక సోల్ఫుల్ నోట్ చాలా విలువైనది. నిజంగా నియో సోల్ ఫిలాసఫీ మొత్తం ఈ ఒక్క వాక్యంలో ఉంది. మరి ఎఫెక్టివ్గా ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. 1. టెంపో చాలా స్లోగా పెట్టండి. 70 BPM దగ్గర స్టార్ట్ చేయండి. 2. మీ ఫోకస్ అంతా మీ గిటార్ టోన్ మీద ఉండాలి, స్పీడ్ మీద కాదు. 3. మీ టార్గెట్ నోట్స్ మీద ప్రతిసారీ క్లీన్గా, పర్ఫెక్ట్గా ల్యాండ్ అవడమే మీ గోల్.
ఓకే, ఇప్పుడు మనం ఈ చిన్న చిన్న మ్యూజిక్ ఐడియాల నుంచి ఒక పెద్ద ఫిలాసఫీ వైపు వెళ్దాం. ఎందుకంటే ఇది కేవలం నోట్స్, టెక్నిక్ గురించి మాత్రమే కాదు. దీని వెనక ఒక గ్రాండ్ ఐడియా ఉంది. మన సోర్స్లో చాలా ఇంట్రెస్టింగ్ కోట్ ఒకటుంది. మీ అందరిలో ఎవరు అత్యంత చిన్నవాడో అతడే గొప్పవాడు. ఇది బైబిల్ నుంచి, లూకా 9:48. ఒక్క క్షణం ఆలోచించండి. మ్యూజిక్కి ఈ మాటకి సంబంధమేంటి? ఈ మాట మనకు మ్యూజిక్లో మినిమలిజం అంటే తక్కువలోనే ఎక్కువ అనే కాన్సెప్ట్ని గుర్తుచేస్తుంది. ఒకే ఒక్క సరైన నోట్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చెప్తుంది. అనవసరంగా ఎక్కువ నోట్స్ వాయించడం కన్నా తక్కువతో ఎక్కువ ఎఫెక్ట్ తీసుకురావడమే ఆర్ట్. ఈరోజు మనం నేర్చుకున్నది ఒక పెద్ద ప్రయాణంలో జస్ట్ ఒక చిన్న అడుగు మాత్రమే. ఈ మ్యాప్ చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. సో ఫైనల్గా మనం నేర్చుకునేదేంటంటే సింప్లిసిటీలోనే గొప్పతనముంటుంది. తక్కువతో ఎక్కువ చెప్పడమే అసలైన కళ. ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే, మ్యూజిక్లోనే కాదు లైఫ్లో కూడా ఒక సింపుల్ విషయాన్ని మనం గొప్పగా ఎలా మార్చగలం?